దాని మీద ఒకసారి వివరించడానికి బాధ్యత ఉంది కాబట్టి దానికి ఒకసారి సర్ ప్రోగ్రామ్ వచ్చేసి 24 ఏళ్ళ ముందు 2002లో ఈ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి అప్పుడు చేయటం జరిగింది. ఆ తర్వాత 2002 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి చేయటం జరుగుతూ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి దానికి సర్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టారు. దీంట్లో ఏంటంటే ఈ 24 సంవత్సరాల్లో చాలా ఫేకీ రావటం, అదేవిధంగా ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ప్లేస్ కాకుండా ఉండటం, ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికి కూడా డోర్ టు డోర్ పెట్టి దీనికి ఒక ప్రిస్టేజ్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొని దీని ఇంటింటికి ఒక బిఎల్ఓని పెట్టేసి అదేవిధంగా దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మొన్న కూడా చెప్పాను, మన అందరం కూడా ఆల్ పార్టీస్ వాళ్ళు బిఎల్ఏని పెట్టారు, బిఎల్ఏలు కూడా దిగుతూ ఉన్నారు. దాంట్లో పోయినప్పుడు బిఎల్ఓ తాడు పోయి అదేవిధంగా వాళ్ళ వెరిఫికేషన్లో ఆ డోర్లో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అందరికీ కరెక్ట్గా ఓటర్ లిస్టు ప్రకారంగా ఉన్నాయా లేవా, లేకపోతే చనిపోయి కొత్త కేసులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. దీంట్లోకి వచ్చే లోపలికి ఇప్పుడు మనకి జూలై 14 రేపటితోటి అది క్లోజ్ అవుతూ ఉంది. అదేవిధంగా జూలై 21, 2026 డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తయారవుతుంది. సెప్టెంబర్ 22, 2026లో ఫైనల్ ఓటర్ లిస్టు కూడా ప్రింట్ అవుతుంది. కాబట్టి దీంట్లో నేను మీ ద్వారా ప్రజలను కోరుకునేది, ఎక్కడెక్కడ డెత్ కేసులు ఉన్నా అదేవిధంగా కొత్త ఓట్లు ఏమన్నా ఉన్నా కూడా ఆ బిఎల్ఓలకు తెలియపరచండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఓట్లు చాలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి దగ్గర కూడా ఎక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ మనం ఒంగోలు వేసుకుంటే ఒంగోలులో ఒక ఇంట్లోకి ఒక అధికారి ఎవరైనా వచ్చారంటే అధికారి వచ్చినప్పుడు ఆ టైంలో ఓటర్ ఎంట్రీ చేసుకుంటారు. మళ్ళీ అధికారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది అలానే ఉండిపోతుంది. వాళ్ళు ఎవరనేది కూడా బిఎల్ఓలు తెలవట్లా, బిఎల్ఏలు తెలవట్లా, ఎవరికి తెలవట్లేదు. అది నాన్ ట్రేస్డ్ ఓట్ల కింద అవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఓట్లతోటి దొంగ ఓట్లు వేయటాలు కానీ రేపు ఇట్లా ఉండే పరిస్థితులు ఇదివరకు అంతా కూడా జరుగుతూ వచ్చాయి. కాబట్టి మనకు కావాల్సింది మేము కూడా బిఎల్ఓలకు కానీ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ మన ఆర్డీఓ గారికి కానీ అది కూడా చెప్పాము, ఎక్కడైతే ట్రేస్ కానీ ఓట్లు ఉంటాయో వాళ్ళకి నోటీస్ పంపించండి, దాన్ని పెండింగ్ పెట్టండి. అదేవిధంగా డెత్ ఎవరైతే ఓటర్లో ఉన్నాయో ఎన్ని కూడా తీసేయండి. ఇట్లా డోర్ టు డోర్ తిరుగుతున్నాం కాబట్టి ఆ రెండు కూడా చెప్పాము. కాబట్టి దానికి ఓటర్లు మళ్ళా రేపు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ట్రేస్ కానీ ఇది కూడా వాళ్ళకి నోటీస్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేసి ట్రై చేస్తారు. వాళ్ళు ట్రై చేసినా కూడా వాళ్ళకి ఎవరు కూడా వచ్చి మళ్ళీ వాళ్ళ ఓటు వాళ్ళు కనెక్ట్ చేసుకోలేకపోతే దాన్ని తీసేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా కూడా ట్రేస్ కానీ ఓటును కూడా ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఆ బిఎల్ఓలకు కూడా పోయినసారి కూడా చెప్పాం, అదేవిధంగా మనం కూడా బిఎల్ఏలకు కూడా చెప్పాం. దానికి అందరూ కూడా మన వాళ్ళు కూడా అందరూ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈరోజు ఆల్మోస్ట్ 74% ఇప్పటికీ కంప్లీట్ అయింది. మిగతాది కూడా రేపటి కల్లా కూడా కంప్లీట్ అవుతుంది. 97.76% ఈ రోజుకి కంప్లీట్ అయింది. ఒక రోజు వచ్చినప్పుడు ఆ 2% కూడా అది కూడా కంప్లీట్ చేసుకున్నప్పుడు మనకి క్లియర్గా 100% మనకు కంప్లీట్ చేస్తారు. మా బిఎల్ఏ కూడా బాగా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు తిరిగి కష్టపడ్డారు. అదేవిధంగా దానికి ఒక కమిటీ వేసాం. మా టౌన్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి మన సన్నీ కానీ అదేవిధంగా కాశీ కానీ కొంతమందిని వేసిన వాళ్ళందరూ కూడా చుట్టూ ఇవన్నీ కూడా పనిచేసి వాళ్ళంతా కూడా చేశారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే బిఎల్ఓలు కూడా చాలా దగ్గర కూడా బిఎల్ఏలు కూడా కష్టపడి పనిచేశారు. కొంతమంది దగ్గర ఇబ్బందులు ఉండే దగ్గర కూడా సెకండ్ ఆప్షన్ కూడా వాళ్ళకు కూడా కొంతమందిని అకామిడేట్ జరిగింది. కాబట్టి వాళ్ళకు కూడా మనకి కరెక్ట్గా చేసేదానికి కూడా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీంట్లో మేజర్గా చేసేది పని కూడా ఒక చిత్తశుద్ధితో చేసే విధంగా చేయాలని చెప్పేసి కూడా రేపు జరిగిపోయేది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో ఒకటి మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒక ఓటు ఇక్కడ పెట్టుకొని, ఒక ఓటు ఇంకో డివిజన్లో పెట్టుకొని, లేకపోతే ఒక ఓటు ఇక్కడ పెట్టుకొని, మళ్ళీ ఇంకో నియోజకవర్గంలో ఒకటి పెట్టుకొని, ఈ విధంగా చేసేవన్నీ కూడా రేపు ఫైనల్ ఓటర్ లిస్ట్ కానీ ఫైనల్ అయిపోయిన తర్వాత
ఎవిడెన్స్ తోటి ఎవరైనా కూడా ఇదిగో ఇక్కడ ఇతను ఓటు ఉంది, అక్కడ వచ్చే నూతలపాడులో ఓటు ఉంది, అదేవిధంగా ఇంకోటి అద్దంకిలో ఓటు ఉంది అనేది ఎవరన్నా కూడా డబల్ ఎంట్రీలు కానీ జరిగింది అంటే దాన్ని ఇమీడియట్గా జైలు శిక్ష వేస్తామని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పారు. విత్ ప్రూఫ్ తోటి ఇస్తే జైలు శిక్షతో పాటు దానికి జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి. ఇదివరకులాగా ఉండదు. ఇదివరకులాగా ఒక ఓటు ఒక పేరు మీద 10 ఓట్లు 20 ఓట్లు లేకపోతే 30 ఓట్లు. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ అప్పుడు మేము ఎంత పోరాడామో మాకు తెలుసు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ పెట్టాము. అదేవిధంగా స్టేట్ కమిషన్ దగ్గర కూడా వెళ్ళి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత చాలా ఓట్లు తగ్గించారు. ఇలాంటి ఓట్లు ఇవన్నీ కూడా ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు వచ్చి కొట్టేస్తారు. అప్పుడు ఐడి కార్డు ఏదో ఒకటి చూపిస్తారు, చూసేదనో ఆ రకంగా దొంగోట్లు వేయటాలు ఇవన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రజలకు కూడా మీ ద్వారా తెలియజేసేది ఒకటే, మీ ఇంటికి వచ్చినప్పుడు సహకరించమని కూడా పోయినసారి చెప్పాము. చాలామంది అందరూ కూడా సహకరించి ఇప్పుడు ఆల్మోస్ట్ 98% వరకు అయిపోయి ఇంకా 2% రేపు రాత్రి కల్లా కంప్లీట్ చేస్తారు. దీంట్లో ఎవరైనా కూడా మీరు మనది కొంత ఇంకా కన్ఫ్యూజన్లో మాది పల్లెటూరు కదా ఉండాలి ఇక్కడ ఉండాలి అని మాత్రం అనుకోవాలండి. ఉంటే రేపు వచ్చిన తర్వాత ఏదైనా కూడా 2 ఓట్లు 3 ఓట్లు 5 ఓట్లు ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ అవుతుంది. మేము కూడా ఇన్డెప్త్గా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాం. రేపు డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము చెక్ చేస్తాం. అదేవిధంగా మెయిన్ ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేస్తాం. ఎక్కడన్నా అలాంటివి జరిగినా కూడా అంటే పార్టీలన్నీ మాట్లాడట్లా, ఏ పార్టీ అయినా సరే మా పార్టీలో కూడా మేము ఆ విధంగా ఉండాలని ఎవరు కోరుకోరు. అట్లా కాదు, ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఖచ్చితంగా చేసే పని చిత్తశుద్ధితో చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే రేపు ఒకరోజే ఉంది కాబట్టి అందరూ కూడా మార్చుకోండి. మాకు అక్కడ వద్దు, ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే అక్కడ, ఏదో విధంగా ఒక ఓటు ఒక మనిషికి అనేది ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు దాన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ కూడా 97.63 మన డిస్ట్రిక్ట్లో కూడా అన్ని నియోజకవర్గాల ఆ మాదిరి అన్నీ అయినాయి. కాబట్టి చేసిన అధికారులు కూడా దీని మీద ఎక్కడైతే స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాగా చేశారు. వేరే యాక్టివిటీ కూడా పెట్టుకోకుండా దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాన్ని మీ ద్వారా ప్రజలకి తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇది మా లిస్ట్లో ఉన్నది. పట్ల చాలా మంది ఇదయ్యారు, వాళ్ళు లోకల్ హెల్ప్ చేశారు. ఇంటింటికి తిరగలేకపోయారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ పని ఒత్తిడి ఉంది. వాళ్ళు అంటే వాళ్ళని తప్పడానికి లేదు. పని ఒత్తిడి ఇవ్వడం వల్ల వాడు ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఓట్లు ఫామ్ 6 భర్తీ చేసి కొత్తగా ఓట్లు వేయనటువంటి వాళ్ళని తల్లిదండ్రులకు ఓట్లు ఉంటాయి. పిల్లలకి ఇంకా మెజార్టీ తిన్న వాళ్ళు బయట అది కూడా చెప్పానండి. ఎక్కడన్నా కూడా బిఎల్ఓలు ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పాను. అక్కడ ఉండే దగ్గర కూడా ఏం చేశారంటే సెకండ్ వాళ్ళని అంగన్వాడీనో లేకపోతే ఏదో ఒకటి సపోర్ట్ చేశారు. సచివాలయం కూడా ఆర్పీలు ఎవరో ఒకరిని అంటే చదువుకున్న వాళ్ళని ఒకవేళ పడితే బిఎల్ఓ రాయటానికో లేకపోతే ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటే కూడా సెకండ్ గ్రేడ్లో చాలామందికి సపోర్ట్ చేసాం. అదేవిధంగా పార్టీలో మా బిఎల్ఏలు ఎవరున్నారో మా బిఎల్ఏలు అయితే చిత్తశుద్ధితోటి ఎక్కడ ఓటర్ లిస్ట్ ఒకటి పెట్టుకున్నారు. ఓటర్ లిస్టు ప్రకారంగా ఉండేది ఎవరున్నారు ఇంట్లో ఏంటనేది కూడా రాసుకున్నారు. అదేవిధంగా ఆ ఇంట్లో కొత్త ఓటు వచ్చేది కూడా అది కూడా నోట్ చేసుకోమన్నా. ఎందుకంటే ఒక బూత్లో ఒక 4 ఓట్లు కొత్త ఓట్లు వస్తూ ఉంటే అవి కూడా నోట్ చేసుకున్నాం. రేపు కొత్త ఓట్లు చేర్పించాలంటే ఈజీగా ఉంటుందని చెప్పి కాబట్టి ఆ ఎక్సర్సైజ్ కూడా చేసాం. ఇవన్నీ మనం చేయాల్సిన మ్యాక్సిమం మన వాళ్ళు చేయాల్సింది మాత్రం మ్యాక్సిమం దాని మీద పెట్టి చేయించారు. కొత్త ఓట్ల విషయంలో నా అనుభవం ఏంటంటే మా చెల్లెల వాళ్ళు మస్కట్లో ఉంటారు. ఆమె ఓటు ఉంది, వాళ్ళిద్దరికి ఓట్లు ఉన్నాయి. పిల్లలకి ఓట్లు ఇవ్వండి. వాళ్ళు మెడ్రాస్లో తీసుకున్నారు, దాని తర్వాత మెడ్రాస్లో ఉంటున్నారు. వాళ్ళ ఓట్ల విషయంలో ఇది చేసుకునేటప్పటికి వీళ్ళకి ఎట్ట చేయాలి అర్థం కావట్లేదు. దాన్ని పెట్టుకొని సాయంత్రం ఆయన ఆన్లైన్లో ఎక్కించి ఫామ్ 6 ఎక్కించి ఆన్లైన్లో పెడితే తర్వాత ఎక్కిస్తారు. ముందు ఆ ఫామ్ 6 ఆన్లైన్లో ఎక్కించారు. సబ్జెక్ట్ కొత్త ఓట్ల మీదకి అసలు వెళ్ళట్లేదు. కొత్త ఓట్లు రేపు ఫామ్ 6 పెట్టుకొని మళ్ళీ ఎక్కిస్తారు. ఇప్పుడు ఓన్లీ పాత 2002 ఓటర్ లిస్టు ప్రకారంగా ఇప్పటి వరకు 24 సంవత్సరాల తర్వాత ఏంటి అనేది చేస్తున్నారు. డోర్ టు డోర్ దాన్ని అన్నీ చేస్తున్నారు. ఎక్కువ ఇబ్బంది జరిగేది ఎక్కడంటే దీంట్లో సర్లో వచ్చేసి నాన్ ట్రేసింగ్ ఓట్సే.
నాన్ రేస్ రోడ్సే ఈ అర్బన్ లాంటి దగ్గర ఎక్కువ ఉంటాయి, పల్లెటూర్ల కంటే అర్బన్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బయట పల్లెటూర్ల నుంచి ఇక్కడ వ్యాపారాల కోసం వేరే కోసం వచ్చిన వాళ్ళంతా ఉంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ వెళ్ళిపోతారు. ఆ ఓట్లు ఉంటాయి కాబట్టి నాన్ రేస్ ఓట్స్ని దాన్ని ఐడెంటిఫై చేశారు. అన్నీ కూడా దాన్ని కూడా వాళ్ళు సమాచారం చేస్తారు. సమాచారంలో దొరకకపోతే అన్నీ కూడా తీసేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మీకోసమని ఒకరోజే ఉంది కాబట్టి మీది ఊళ్ళల్లో పల్లెటూరుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా 2 ఓట్లు ఉంటే మీకు ఎక్కడ కావాలో అక్కడ పెట్టించుకోండి. రేపు పనిష్మెంట్ అవుతుంది, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు. 2 ఓట్లు ఉండే వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. మీకు ఎక్కడ నచ్చితే మీ సొంత ఊళ్ళో నచ్చితే మీ సొంత ఊళ్ళో పెట్టుకోండి, లేదా ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోండి. అట్లా పెట్టుకొని ఎక్కడా కూడా స్టేట్లో ఏడా కూడా ఉండడానికి లేదు. అది అంతా కూడా సాఫ్ట్వేర్ ఉంది. ఒకసారి పెట్టారు అంటే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడెక్కడ త్రిబుల్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈరోజు ఆ సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసినారు. ఆ సాఫ్ట్వేర్ ప్రకారంగా పిన్ పాయింట్తో సహా కరెక్ట్గా వస్తాయి. పాత రోజులు ముందు రోజులు కాదు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ కూడా అలానే ఉంది, దాని తగ్గట్టుగా ఉంటుంది. కాబట్టి అలాంటిది మీరే స్వయంగా చెప్పేసి వచ్చిన అక్కడ బిఎల్ వాళ్ళకి ఇచ్చేసి మీరు క్యాన్సిల్ చేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్పడానికి పెట్టాం. అదేవిధంగా ఇది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు 97% అంతా పూర్తయిందన్నారు. 97.76 అన్నారు కదా. అన్నప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్న 200 లక్షల ఓట్లు, 2,40,000 ఓట్లలో మొత్తం ఎంత పర్సెంట్ షార్ట్ అంటే తొలగింపు పడతాయి ఓట్లు? తొలగించి అంటే అదే ఇప్పుడు 80%, ఆల్మోస్ట్ 80% మనం చేశారు వెరిఫికేషన్ చేసే దాంట్లో డెత్లు ఇక్కడ ఎంత పోయింది అనేది కూడా ఇస్తారు. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 నుంచి 30,000 ఓట్లు తొలగించేస్తారు. దాని ప్రభావం అక్కడ ఉన్నటువంటి ఇది గెలుపోవటం ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇక్కడ మన నియోజకవర్గాల్లో కూడా చూసుకుంటే ఎంతవరకు ఏ ఓట్లు పోతున్నాయి, అది ఏ సైడ్ వన్ సైడ్ పోతున్నాయి, ఎట్లా పోతున్నాయి అనేది అప్పుడు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేశారంటే అంత చేయలేదు. చేశారు. నా తీసుకుంటే మా ఇంటికి ఎంతమంది వచ్చారు? మీ ఇంటికి ఎవరు రాలేదా? చూడాలి. ఒకటి వచ్చి సురేష్ అతను వచ్చాడు. అది కూడా నేను అడిగితే అతను మా వీలో కాదు, ఇంకో వీలో అంట పేరయ్య చెప్పాడు. అతను నెంబర్ తీసుకుంటే సరే వేస్తాడు. వేయలేదు, వేరే అతను నెంబర్ ఇచ్చాడు. సరే నేను ఏం చేశానంటే ఇక్కడ నాకు ఈ బిజీ వన్ వస్తాక ఒక మనిషిని పెట్టి నేను మొత్తం పంపించి సచివాలయం పంపించి 2 రోజులు పూర్తి చేయించాను. మనిషిని పంపించి మొత్తం ఏం కావాలి మొత్తం వాడికి ఇచ్చి. అంటే మీ లైన్ మీ బజార్కే రాలేదా? వచ్చారు, ఇంటికి తిరగలా. అంటే మీ ఇంటికి రాలేదా? మా ఇంటికి రాలా, అటు రాలా. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ సార్ ప్రోగ్రామ్ పెట్టారు కదా మాకు మన వాళ్ళు వీళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర స్టీట్లు తీసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ 1% అక్కడక్కడ జరుగుతుంది. కొత్త ఓట్లు అనేది ఇప్పుడు మేమైతే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఏ ఇంట్లో కొత్త ఓట్లు వచ్చినాయో నోట్ చేసుకోమన్నాం. ఇప్పుడు వాళ్ళు బిఎల్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే కొత్త ఓట్లు తీసుకోవట్లా, కొత్త ఓట్లు అనేది నోట్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. రేపు ఏదైతే ఫ్రెష్ లిస్ట్ వచ్చిన తర్వాత, ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత దీన్ని ఖచ్చితంగా అప్పుడు మళ్ళీ తీసుకుంటారు, ఓట్లు అప్పుడు చేరుస్తారు. దీంతోపాటు లాస్ట్ ఏదైతే ప్రభుత్వంలో ఉండేటప్పుడు దొంగ ఓట్లు విపరీతంగా చేర్పించారు. అది అంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు. ఈ నాన్ ట్రేస్ ఓట్లు అన్నీ ఎక్కడెక్కడయో అటు పక్క నియోజకవర్గాల వాళ్ళవి, అటు నియోజకవర్గాల వాళ్ళవి అన్నీ కూడా చేర్చారు. కాబట్టి పాత గవర్నమెంట్ చేసిన పొరపాట్లు, వాళ్ళు చేసిన పొరపాట్లు మీ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ప్రజలు మీ ద్వారా కూడా అర్థం చేసుకోవాలని చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియకపోవచ్చు, వాళ్ళు నా పేర్లు పెట్టి ఎక్కించి ఉండొచ్చు. రేపు వచ్చినప్పుడు ట్రేస్ అయ్యింది అంటే మీది 2 ఓట్లు 3 ఓట్లు 4 ఓట్లు ఉన్నాయంటే ఇబ్బంది అవుతుంది, పనిష్ అవుతుంది. మీ బిఎల్ఓని క్లారిటీ తీసుకొని మనలో ఒకే ఓటు ఉండేటట్టుగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. టొబాకోది కూడా జరుగుతూ ఉంది. టొబాకోది మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ కొంతమంది కలిసి రైతుల్ని కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద 2 సార్లు పెట్టారు సీఎం గారు. వాళ్ళు ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేసే కంపెనీస్ అందరినీ పిలిచారు. అదేవిధంగా ఫస్ట్ సారి మీటింగ్ అయితే రైతు సంఘాల నాయకులు కూడా పిలిచారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు, కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు బోర్డోళ్ళు కూడా ఉన్నారు. బోర్డోళ్ళు ఒకటే చెప్పారు, మేము 145 మిలియన్ల వరకు ప్రొవిజన్ ఉంటుంది, 145 తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పి బోర్డోళ్ళు ఆల్రెడీ కూడా రైతులకు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా బోర్డోళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మన వాళ్ళేమో రైతులు 90,000 ఇంకొక 90 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా పండించారు.
ఈరోజు ఎక్స్ట్రా పండించిన తర్వాత ఈరోజు పొగాకేమో ఎక్కువైపోయింది, బయర్స్ ఏమో తక్కువ అయిపోయారు. బయర్స్నేమో ఇబ్బంది ఉండేటప్పుడు మీరు ఎట్లా ఒకటి కొనాలి. పోయినసారి అంతకు ముందుసారి కూడా మీకు బాగా మీకు ఆదాయం వచ్చింది. కాబట్టి ఈసారి మీరు ఎంతో కొంత మీరు కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళేమో జిఎస్టీ అదివరకు 18% ఉంటే ఈరోజు దాన్ని 40% చేశారు. మాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పైన కామర్స్ మినిస్టర్ తోటి కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడి దాన్ని కూడా ఒక ఎంపీలని అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఢిల్లీ పోయేసి అది కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా మాకు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన ఆ కంపెనీలు వాళ్ళకి కూడా చెప్పారు, 200 రూపాయలకి హై గ్రేడ్ తక్కువ కాకుండా కొనండి. ఆ తర్వాత ఏదైతే నోబిట్లు పడుతున్నాయి ఎక్కువ నోబిట్లు కాకుండా చూడండి, రైతులను మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అది పొగాకు వెనక్కి తీసుకెళ్ళేటట్టుగా కాకుండా చూడండి అని చెప్పేసి దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెట్టడం కూడా జరిగింది మీటింగ్. మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ కంపెనీలో వాళ్ళందరూ కూడా మెయిన్ వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ కూడా చెప్పారు. చెప్పి దాని మీద కొంచెం గట్టిగా మనం చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు కూడా కొంచెం ఏదో విధంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా ఏ విధంగా చేస్తే బోర్డు ద్వారా చేస్తే ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ టైముల్లో వచ్చేసి మనకేదో అక్కడ వేరే విధంగా వాళ్ళు ఏదో పార్టీలు లేకపోతే ఇంకోటో రైతులకి ఏదో ప్రేమ మీద వచ్చి ఏదో చేస్తున్నారనేది మాత్రం రైతులు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే మైసూరు పొగాకులో ఈ రోజుకి ఆ ప్రభుత్వం 10 రూపాయలు చెట్లు పనుల వాళ్ళకి ఇచ్చిన రేట్లు పెట్టేసి కొనుక్కున్నారు తప్పితే ఏ రోజు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిన పాపన పొగాకుకి మైసూరు కర్ణాటకలో లేదు. మన దగ్గరే అనేక సార్లు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అనేక సార్లు కూడా మన ప్రభుత్వంలోనే అనేక సార్లు రైతులను ఆదుకుంటారు. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైసిస్లో ఉన్నారు. ప్రభుత్వం పథకాలకు అన్నిటికీ చేస్తూ ఉన్నారు. డబ్బు లేదు, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు ముందోడు. ఆయన వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో విధంగా చేయాలనే ఆ ఇంటెన్షన్ తోటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నా. సమన్వయంతో పోండి. దొంగల మాటలు దొంగల ఆలోచనతోటి మీరు వాళ్ళు నమ్మగాకండి. ఇప్పుడు ప్రతి ఓళ్ళు వస్తారు, ప్రతి ఓళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు. కానీ ఏది వాస్తవం, ఏ ప్రభుత్వంలో ఏ విధంగా ఆదుకున్నారు రైతులు అనేది రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి ఆ రైతు సంఘాలను కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ న్యాయం జరిగిద్దని చెప్పి మేము అందరం కూడా చెప్తున్నాం. ఆ రోజు మేము ఎమ్మెల్యేలు అందరం పోయాం, మంత్రులు వచ్చారు, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్ ఉన్నాడు. ఆ రోజు అందరం ఉండి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాం దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది కదా ఒక అనలైజ్కి వెళ్తున్నారు. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు పంట వేయనోళ్ళు మాటలు అవన్నీ వినగాకండి. కష్టాలు అనేది అటు రైతులకు తెలుస్తుంది, అదేవిధంగా డబ్బులు ఇచ్చే వాళ్ళకి ప్రభుత్వాలకు తెలుస్తాయి, ఏదైతే సమన్వయం చేసే బోర్డుకు తెలుస్తుంది. తప్పితే అసలు పంటను పండించకుండా ఉండి ఈరోజు కావాలని చెప్పేసి రైతులు రెచ్చగొడతారు, వాళ్ళ మీద కూర్చున్న వాళ్ళ మాటలు నమ్మద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. 50 కోట్లు పెట్టి కొన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, నెక్స్ట్ బర్లీ పొగాకు అనేది క్రాప్ హాలిడే ప్రకటించండి. పొద్దుగొక్కులు పొగాకుది ప్రత్యామ్నాయ ఏదైతే పంటలు ఉన్నాయో అది చూసుకోండి. ఇబ్బంది వస్తుంది, పొగాకు అనేది రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని దేశాలలో కూడా పొగాకు వేస్తున్నారు కాబట్టి గిట్టుబాటు ధర రాదు, రైతులు దాని మీద కాకుండా ఆల్టర్నేటివ్ కూడా చూసుకోండి అని చెప్పేసి పోయినసారి కూడా చెప్పారు. బర్లీ పొగాకు కూడా ఈరోజు ఎవరు ఇలా లాస్ట్ టైం క్రాప్ హాలిడే ఇచ్చారు, ఎవరు చేయలేకపోయారు. అదే పరిస్థితి రేపు క్రాప్ ఇచ్చేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. రేపు దీనికి కూడా క్రాప్ హాలిడే ఇస్తే వ్యాపారస్తులకి మళ్ళీ దాన్ని సెటరేట్ చేసుకోవడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పైన పడుతుంది. మళ్ళీ వాళ్ళు సెటరేట్ అయిపోయి మళ్ళీ రైతులు వచ్చి మళ్ళీ బోర్డులు వచ్చి అన్నీ జరగాలి అంటే 10 సంవత్సరాలు పడుతుంది. మిగతా దేశాలు ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితులు వస్తుంది, ఇండియాలో తగ్గిపోద్ది. కాబట్టి అలాంటి పరిస్థితులు తీసుకొచ్చుకోవద్దని కంపెనీ వాళ్ళు కూడా ఇంత కలుగుతూ ఉన్నా. మీరు కూడా ఆలోచించుకొని అందరూ కూడా ఇప్పుడుండే పరిస్థితి క్రైసిస్ని అందరూ కూడా చేయాలని చెప్పి ఆ కంపెనీల వాళ్ళు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులు కూడా ఒక సమన్వయంతో ఒకటి ఆలోచనతో చేసుకోండి. దొంగ మాటలు వినగాకండి. దొంగ మాటలు చెప్పేవాళ్ళు ఎప్పుడు అట్లానే ఉంటారు. ఇప్పుడు కూడా పొగాకు రైతుల్ని ఆదుకుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మరోసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
పన్నీర్ కిలోలు అయితే 230 వచ్చింది. ఎక్కువ పండించారు. పండించి తీసుకురావడం కూడా లో గ్రేడ్ పొగాకు తీసుకొస్తున్నారు. అంటే ఇది రేట్లు ఎక్కువ వస్తాయని ఉద్దేశం మీద వ్యాపారులు కూడా తెలివిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని తగ్గేస్తున్నారు. 150కి 140కి 120 కొనుగోలు చేసి మంచి గ్రేడ్ వచ్చినప్పుడు కొందామంటున్నారు. అధికారులు మంచి గ్రేడ్ తీసుకొస్తే కోల్డ్ స్టోర్లు పెట్టుకుంటున్నారు. దాని తర్వాత రేట్ రాదని చెప్పి వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు డిలే చేస్తున్నారు. వీళ్ళు ఓకే అమ్మా, థ్యాంక్ యూ.